హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్ము. సో ఇవాళ మేము షిరిడీలో ఉన్నాం కదా. సో డే 1 షిరిడీ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు డే 2 అనమాట. సో ఈ డే 2లో మేము త్రయంబకేశ్వరం, నాసిక్ దర్శనం చేయబోతున్నాము. అండ్ లెవెల్ టెంపుల్స్ వరకు విజిట్ చేయబోతున్నాము. అండ్ ఈ టెంపుల్ ఎక్కడున్నది అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటిది అండ్ మేము ఏ టైంకి రీచ్ అయ్యాము అండ్ ఎప్పటి వరకు రీచ్ అయ్యామనేది నేను ఎవ్రీథింగ్ ఐల్ షేర్ దిస్ వీడియో అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో లైక్ షిరిడీ వచ్చాక నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడ విజిట్ చేయాలి అని, సో ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది లైక్ ఏ టెంపుల్స్ విజిట్ చేయొచ్చు అని. అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రావెలింగ్ టైమింగ్స్ వచ్చేసి 8 o'clockకే స్టార్ట్ అవ్వాలి షిరిడీలో నుంచి. కానీ మాకు లేట్ అవ్వడం వల్ల మేము అక్కడ నుంచి షిరిడీ నుంచి స్టార్ట్ అవ్వడానికి 11 వరకు అయింది. బికాజ్ అందరూ గ్యాదర్ కావాలి కదా అక్కడ వెహికల్లో ఉన్న వాళ్ళు. సో 35 మెంబర్స్ వరకు ఉంటారు. సో వీళ్ళందరూ గ్యాదర్ అవ్వడానికి చాలా డిలే అయింది టైం. సో కానీ వీ హోప్ అన్ని టెంపుల్స్ దర్శించుకోవాలని అనుకుంటున్నాము. సో ఇక్కడ వీళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. లైక్ ఈ విజిటింగ్ కార్డ్లో మనకి 2 ప్యాక్స్ ఉంటాయి. లైక్ నాసిక్ త్రయంబకేశ్వరం దర్శనం అండ్ ఔరంగాబాద్ ఎల్లోరా దర్శనం ఉంటుంది. సో మనకు కావాల్సిన దర్శనం విజిట్ చేయొచ్చు అండ్ వీళ్ళ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మనము. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము షిరిడీ నుంచి. అండ్ ఇప్పుడు మేము త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్కి విజిట్ చేయబోతున్నాము. అండ్ ఇది మనకి నాసిక్ డిస్టిక్లో మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. అండ్ షిరిడీ నుండి నాసిక్ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 89 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ నాసిక్ సిటీ దాటిన తర్వాత మనకి త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం అనేది ఉంటుంది. అండ్ నాసిక్ టు త్రయంబకేశ్వరం డిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ 30 కిలోమీటర్స్ వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ పంచవటి టెంపుల్స్కి విజిట్ చేయబోతున్నాము. అండ్ ఈ టెంపుల్స్ వచ్చేసి 9 టెంపుల్స్ వరకు ఉంటుంది. అండ్ దెన్ ఇంకొక టెంపుల్ ఉంటుంది అండ్ ఆ టెంపుల్ కూడా విజిట్ చేయబోతున్నాము. కానీ ఇన్ని టెంపుల్స్ వరకు దర్శించుకుంటామో లేదో అనేది కూడా క్లియర్గా తెలీదు. బికాజ్ ఇక్కడే చాలా టైం అయిపోతుంది అని అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్స్ గో. నాసిక్ అవుట్స్కట్స్ దాటిన తర్వాత మనకి త్రయంబకేశ్వరం దగ్గరలో మనకి ఇలాంటి హిల్ స్టేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఈ సీనరీ చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్ అనిపించింది మన సోల్ అనేది. సో ఫైనల్గా మేమైతే త్రయంబకేశ్వరం రీచ్ అయిపోయాము. అండ్ ఇది మనకి త్రయంబకేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇట్స్ ద వే దట్ వీ హ్యావ్ టు గో. సో ఇక్కడైతే మా వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడ చూసినా హిల్ స్టేషన్నే కనిపిస్తుంది. లైక్ స్కై ఆ హిల్ రెండు ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ సీనరీ చూస్తే మాత్రం. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము, లైక్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో మనకి ఇలాంటి స్ట్రీట్ షాప్స్ కూడా ఉంటాయి. లైక్ మనం అక్కడ అన్నీ కొనుక్కోవచ్చు, ఏమేమి కొనుక్కోవాలనుకున్నా. సారీ గైస్, డోంట్ మైండ్, కెమెరా అంత ప్రాపర్గా హోల్డ్ చేయలేకపోయాము బికాజ్ మేము అంత రష్లో అంత ప్రాపర్గా హోల్డ్ చేయలేము. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇదే మన శ్రీ త్రయంబకేశ్వర మందిర్ జ్యోతిర్లింగం టెంపుల్. సో ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం అండ్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనానికి మనకి 6 hours టైమింగ్ పడుతుంది అండ్ టికెట్ దర్శనం 2 hours టైమింగ్ పడుతుంది. సో ఇది మన లోపల టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ చూసాక వీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఫైనల్గా మనం టెంపుల్ చూసాము అని. అండ్ ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే 3 హిల్ స్టేషన్ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. అది బ్రహ్మగిరి, నీలగిరి అండ్ కాలగిరి. అండ్ ఈ టెంపుల్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 3 లింగ కలయిక అనేది జరిగిందనమాట. లైక్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిది. అండ్ ఈ 3 లింగాలు ఇక్కడ ఉండడం వల్ల దీన్ని త్రయంబకేశ్వర టెంపుల్ అని పిలువబడుతుంది. ఈ టెంపుల్ని చూస్తే మాత్రం దీని యొక్క
ప్రజెంటేషన్ లైక్ ఆర్కిటెక్చర్ కానీ దీని స్కల్ప్చర్స్ కానీ చాలా చాలా బ్రిలియంట్ ఉందని చెప్పొచ్చు. ఆ ప్రతి ఒక్క అంశంని తెలుపుతుంది. లైక్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంత పై వరకు చెక్కడం అనేది అంటే ఇట్స్ నాట్ అన్ థింగ్ అని చెప్పొచ్చు, బికాజ్ ఇట్స్ సంథింగ్ ఓవర్ టు మ్యాన్ పవర్ అనమాట. సో ఇప్పుడైతే ఫైనల్గా మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం త్రయంబకేశ్వరం టెంపుల్ మొత్తం అక్కడంతా చూస్తున్నాము. ఓవర్వ్యూ అంతా చాలా పీస్ఫుల్గా, చాలా బ్రిలియంట్గా, చాలా హార్ట్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత. ట్రస్ట్ మీ, ఇక్కడున్న జ్యోతిర్లింగంని చూసిన తర్వాత వీ ఫీల్ ద పవర్. పూర్వం ఇక్కడ ఋషులు ఉండేవాళ్ళు. సో సప్త ఋషుల్లో ఒకరు గౌతమ ఋషి తపస్సు చేయగా గంగమ్మ తల్లి ప్రత్యక్షమై బ్రహ్మగిరి పర్వతం నుంచి ఉద్భవించింది. సో అందుకే ఇది గంగమ్మ తల్లి యొక్క జన్మస్థలం అని కూడా అనొచ్చు. అండ్ గంగమ్మ తల్లి గౌతమ ఋషి ఇద్దరు కలిసి శివయ్యని వేడుకోగా ఈ త్రయంబకేశ్వర లింగం అనేది ఏర్పడింది. ఈ టెంపుల్ 2500 ఇయర్స్ ఎగోనే కట్టడం జరిగిందంట. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం ఇంకా ఈ టెంపుల్ని దర్శించుకుంటున్నాము అంటే చూడండి ఈ టెంపుల్ యొక్క పవర్ ఎంత ఉందో. సో ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క లింగం అంట ఇక్కడ బయట. సో ఇంకా ఫైనల్గా ఈ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రయంబకేశ్వర టెంపుల్ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము నాసిక్ దర్శనానికి. టెంపుల్ నుంచి బయటికి వచ్చిన కొద్ది డిస్టెన్స్లో మనకి ఇలాంటి వాటర్ స్పాట్ అండ్ ఇంకా శివుడి యొక్క టెంపుల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వాటర్ని అమృత వర్షిణి అని పిలువబడుతుంది. అండ్ ఈ టెంపుల్లో పుణ్యనదులైన గంగా, గోదావరి అండ్ రామేశ్వరం లాంటివి పుణ్యనదులు అనేటివి కలయిక జరుగుతుందన్నమాట ఈ స్పాట్లో. ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి పాపాలు పోయి పుణ్యాలు అనేటివి వస్తాయంట. కానీ ఆ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ ఉండే. లైక్ మళ్ళీ త్రయంబకేశ్వరం నుంచి రిటర్న్ వెళ్తున్నాము నాసిక్ దర్శనానికి. సో ఫస్ట్ అయితే మేము పంచవటి టెంపుల్స్ విజిట్ చేయాలి కాబట్టి ఫస్ట్ రామ్కుండ్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము వచ్చేసరికి టైం అయిపోయింది. సో అందుకు చాలా లేట్ కూడా అయిపోయింది. అందుకు మాకు ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసి ఉంచారు, కానీ బయట నుంచి కూడా దర్శించుకున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రాముడి యొక్క టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ నివసించేవాడంట. సో ఇక్కడ స్నానాలు అవన్నీ జరుగుతూ ఉండేవంట. సో ఇంకా ఇది ఒక్క అందుకే దీన్ని రామ్కుండ్ అని పిలువబడుతుంది. ఇక్కడ మన శివుడి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. కాలారం మందిర్ అని చెప్తారనమాట. సో ఇక్కడ మనకి శ్రీరాముడి దర్శనమే జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా సూపర్ ఉండే. దీని ఆర్కిటెక్చర్, ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్రిలియంట్ ఉండే. అండ్ ఇక్కడ మనకి సీతమ్మ తల్లి, రాముల వారు అండ్ లక్ష్మణుల వారు ఉంటారనమాట. సో వీళ్ళు నల్లగా ఉండడం వల్ల వీళ్ళని కాలారం మందిర్ అని పిలువబడుతుంది ఈ టెంపుల్ని. టెంపుల్ వచ్చేసి లక్ష్మణుడి యొక్క టెంపుల్ అన్నమాట. రాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రదేశంలో ఉండడం జరిగింది. అప్పుడు రావణుడి యొక్క చెల్లెలు శూర్పణఖ
తను ఇక్కడ రావడం జరిగింది. సిచ్యువేషన్స్ వల్ల లక్ష్మణుడు తన ముక్కుని కోయడం జరిగింది ఈ ప్లేస్లో. సో అందుకే ఇక్కడ మనకి లక్ష్మణుడి యొక్క టెంపుల్ని నిర్మించారు. అండ్ అప్పట్లో వనవాసం ఎలా జరిగింది అండ్ దాని రూపకల్పాలు చాలా డిజైన్గా నీట్గా దాని యొక్క బ్యూటీని ఈ పిక్చర్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచవటి దర్శనంలో ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి. అండ్ పంచవటి రావడానికి మేము ప్రైవేట్ ఆటోస్ మాట్లాడుకున్నాము. లోపల వరకు ఆ పెద్ద వెహికల్ అనేటివి ఎలావ్ లేదు. అండ్ ఈ టెంపుల్స్ వచ్చేసి 1 కిలోమీటర్ వరకే డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకే ప్రైవేట్ ఆటోస్ అనేటివి ఎలావ్ లేదు. అండ్ మేము వచ్చేసి మ్యాక్సిమం 5 టెంపుల్ వరకు కవర్ చేసాము. అండ్ గోరారం, సీతా గుఫ, శివ మందిర్, లంబా హనుమాన్ అండ్ ముక్తిధామ్ అనే టెంపుల్స్ అనేటివి విజిట్ చేయలేము బికాజ్ అవి క్లోజ్ అయిపోయాయి. 9:30 వరకే ఓపెన్ ఉంటాయి అంట. 5th టెంపుల్ వచ్చేసి త్రివేణి సంగమం టెంపుల్ అంట. మేమైతే ఓపెన్ ఉన్న టెంపుల్స్ మాత్రమే విజిట్ చేయగలిగాము బికాజ్ 9:30 వరకే క్లోజ్ అయిపోతాయంట ఇక్కడ ఉన్న టెంపుల్స్ అనేటివి. సో అందుకే మీరు ఎప్పుడైనా వస్తే 8 లోపలే దర్శించుకోవాలి. 6th టెంపుల్ వచ్చేసి ముక్తిధామ్. ఇది బిర్లా మందిర్ కూడా అంటారు. అండ్ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో బయట నుంచి చూసి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్.